నమస్తే నుల్లా ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారా? ఇయాల్టి వన్స్ మోర్ ముచ్చట్లతో మరి సిట్టం వచ్చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం, ముచ్చట్లు షురూ చేసే ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అబ్బా డబుల్ డెక్కర్ బ్రిడ్జ్ చూస్తానికి జనాలు చూపిస్తున్నారు మస్తు ఇంట్రెస్ట్. కాలు చేతులు లేకుండా పద్మశ్రీ పురస్కారం పరవశించిపోయినరు పెద్ద లీడర్లు సైతం. తాతల కాలం లాంటి ఫ్యాన్లు మస్తుగా ఉన్నాయని జనాల కామెంట్లు. మళ్ళా కొత్త ముచ్చట తెచ్చిండు మా తమ్ముడు. ఒక చిత్రమైన ముచ్చట జరిగింది. ఇన్ని రోజులుగా నుండి ప్రచారంలో బిజీగా ఉన్న మైకులన్నీ ఒక్కసారిగా మూగబోయిన ఉల్లా పట్నంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి నచ్చిన నాయకుడిని గెలిపించుకోవడానికి సొంతూర్ల బాటలు పట్టిండ్రుల్లా. ముచ్చట్లేందో సార్ చూసొద్దాం చలో. అబ్బా ఇయ్యాలతోటి ఎలక్షన్ల ప్రచారం ముగిసిందోలా. ఓడికూత ముందుకే మైకేసి రామాయణం మహాభారతం చదివినట్టు పొద్దుగాలని చేతి గుర్తు కోటేరి, కారు గుర్తు కోటేరి, పువ్వు గుర్తు కోటేరి అని లీడర్లందరూ ప్రచార రథాలు ఎక్కుంటే మస్తు స్పీచ్లు ఇచ్చి మంచి ముచ్చట్లు చెప్పిర్రు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి పాపం గా లీడర్ల నోరు ప్రచార రథాలు, మైకులు, కళాకారుల గొంతులు అన్ని మూగపోయినట్లనే. ఎందుకంటే ఎలక్షన్లకు 2-3 రోజుల ముందే ప్రచారాలు అన్నింటినీ బంద్ పెట్టాలి కదా. ఇక అందుకనే పెద్ద లీడర్లందరూ ముందుగానే చదువుకొని ఇవాళ జోరుగా ప్రచారం చేసి 6 గంటల వరకు ఆపేస్తారట. చూసిర్రా 57 రోజులకెళ్లి మొత్తుకున్న మైకులకు తిరిగిన జనాలకు విరామం దొరికినట్టే. ఇక ఇన్ని రోజులు చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు పట్టణాల్లో ఉన్న జనాలందరూ వాళ్ళకున్న ఓటాకును వినియోగించుకునేందుకు పల్లెబాట పట్టిర్రులా. ఇక ఇప్పుడైనా నీతిగా నిజాయితీగా ప్రజలకు మేలు చేసే నాయకుని ఎంచుకుందామని గట్టిగా నిర్ణయం తీసుకొని ఊర్లకు పోతారు జనాలందరూ. ఇవాళందరూ పోతుంటే రోడ్లని బస్సులతోటి, కార్లతోటి, బండ్లతోటి కోలాహలంగా ఉన్నాయి రోడ్లన్నీ. ఎలక్షన్ల తర్వాత చెప్పనవసరం లేదు. ఏ లీడర్ గెలిస్తే ఊరుకుడే. ఏ గిట్లా ఉంటే ఎలక్షన్ ప్రచారాలన్నా ఇక అందరికి తెలియదా. మాది గుంటూరు. ఓటు కోసం వెళ్తున్నాం యాక్చువల్లీ. ఈసారి కంపల్సరీ మార్పు కోరుకుంటున్నాము. అందుకని చెప్పేసి మాకు తెలిసిన వాళ్ళు కూడా అందరినీ కూడా రాష్ట్రం కమ్ టు ఓట్ చేయమని అడుగుతున్నాను. అంటే ఓటు యొక్క ప్రాధాన్యత అంత గ్రామ స్థాయిలో చాలా వరకు ఓటు ఉన్నా సరే వేయడానికి రాదు. ఎక్కడి నుంచో వస్తున్నారంటే ఓటు అయిన వాళ్ళకి ఏం చెప్తారు? ఈసారి మార్పు కోరుకుంటున్నామండి అందరము. ఎందుకంటే ఇది అందరి భవిష్యత్తు కోసం, ఏపీ డెవలప్మెంట్ కోసం అండి. ఎందుకంటే ఇప్పుడు మన అందరం ఏపీకి సంబంధించిన వాళ్ళం ఎక్కడెక్కడో వెళ్ళి జాబులు చేసుకుంటాం. మన పిల్లలు అక్కడే మన అమ్మ నాన్నని, పేరెంట్స్ని అందరిని వదిలేసుకొని ఎక్కడో జాబులు చేసుకుంటున్నాము. ఆ ఇంపార్టెన్స్ మన ఏరియా డెవలప్ అయితే మన పిల్లలు మన ఊర్లో ఉండి అక్కడ మన ఏరియా డెవలప్ అవుతుందని చెప్పేసి కోరుకుంటున్నాము. అందుకే వచ్చి కంపల్సరీ మనం ఓటు వేసుకుంటున్నామండి. ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో ఉంది సార్? మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం. దేని నిమిత్తం వెళ్తున్నారండి? మేము ఎలక్షన్ నిమిత్తం ఓటు వేయడానికి వెళ్తున్నామండి. ఏ కాన్స్టిట్యున్సీ అండి మీది? విజయవాడ పశ్చిమ. అంటే జనరల్గా మీరు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ఇక్కడ లోకల్లో ఉన్నోళ్ళు, గ్రామ స్థాయిలో ఉన్నోళ్ళే ఓట్లు వేయడానికి రావట్లేదు. ఓటు వినియోగించుకోవటం మన ప్రధాన హక్కు. సో కంపల్సరీ మనం ఓటు వేయందే మనం ఏది ప్రశ్నించడానికి లేదు, ఏమీ ఉండదు. కాబట్టి అంత ఖర్చు అయినా సరే అందరం ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరం కలిసి ఓటు వేయడానికి బయలుదేరాం. అక్కడ 2 రోజులు సెలవులు కూడా వచ్చినాయి. సెలవులు ఉన్నా లేకపోయినా అసలు వర్కింగ్ డే అయినా సరే పొద్దున్న బయలుదేరి ఓటేసి మళ్ళీ సాయంత్రం ఆఫీస్కి వెళ్ళడానికి డిసైడ్ అయ్యారు అందరూ. ఏ గవర్నమెంట్? జగన్ రావాలని కోరుకుంటున్నాం. పథకాలన్నీ బాగున్నాయి. సో అదే రావాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు అంత ముందలు చేసిన హామీలు ఏమీ నెరవేర్చలేదు కాబట్టి మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నాం. నిన్న ఇవాళ కొంచెం వాతావరణం చల్లబడింది కానీ చాలా మంది ఎండలకి వశపడక పక్క దేశాలకి టూర్లకు కట్టుకొని పిల్ల జల్లతోని పోతున్నారు. అదే మన దేశంలో అయితే జమ్మూ కాశ్మీరు సినిమాలకి పోతుంటారు కానీ ఇప్పుడు ఇంకో కాడికి సూత పొట్టుగా జనాలు పోతున్నారంట. అది ఎక్కడోసారి చూసొద్దాం చలో. మీరు ఇంతవరకు డబుల్ డెక్కర్ బస్సులు చూసిండారు కానీ ఈ డబుల్ డెక్కర్ బ్రిడ్జెస్ మస్తుగా ఉన్నది కదా. ఇట్లాంటి బ్రిడ్జిలు మస్తుగా చూసినాం అనుకుంటారా? అవును గాని ఒకసారి మంచిగా చూడర్రి. ఈ బ్రిడ్జి కట్టింది ఇనుముతోనో, చెక్కలతోనో, స్టీళ్లతోనో కాదు. ఏది కట్టింది చెట్లకున్న ఏర్లతోని మస్తుగా ఉన్నది కదా. దీని మనుషులు ఎవరు కట్టలేదు వల్ల దీని ప్రకృతి సొంతంగా కట్టింది. ఇంకో ముచ్చట ఏంటంటే ఈ బ్రిడ్జి నిన్న ఇయ్యాల సుత ఏర్పడింది కాదంట. ఏం తక్కువ 700 ఏళ్ల నుంచి ఉన్నదంట. మన పక్కకున్న మేఘాలయ రాష్ట్రంలో ఉన్న ఈ బ్రిడ్జిని చూడనికే పొట్టుగా మంది పోతున్నారట. ఒక మన దేశం నుండే కాకుండా బయట దేశాల నుండి సుత మస్తు మంది వస్తున్నారంట. అంతేకాదు అలా ఇడికి పోవాలంటే మళ్ళా బస్సులు, కార్లు సుత నడవంట. ఒక చేతిలో కట్టే పట్టుకొని నడుచుకుంటూ పోవాలంట. మేఘాలయ రాష్ట్రం పోయిన వాళ్ళు ఈ బ్రిడ్జ్ సుత చూసిరారు. ఇక లేకుంటే ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ ని మిస్ అయిన వాళ్ళు అవుతారు. మనం ఇప్పటి వరకు చాలా రకాల ఫ్యాన్లను, ఏసీలను చూసినాం కదా. ఇప్పుడు అంటే మనకి కొత్త ఫ్యాన్లు, ఎయిర్ కూలర్లు నచ్చినట్టు వస్తున్నాయి.
కానీ పురాతన కాలంలో ఫ్యాన్లు ఎట్లున్నాయో మీరు చూసిండ్రో లేదో అని మీకు చూపిద్దామని పట్టుకొని వచ్చినుల్లా. ఆలస్యం దేనికి మరి, ఓ మల్క మీరే చూడుండ్రి. ముచ్చట ఏంటంటే ఎండాకాలం వేడిని తట్టుకునేందుకు మనమైతే ఏం చేస్తాములా మా అంటే టేబుల్ ఫ్యాన్, సీలింగ్ ఫ్యాన్, ఏసీ, కూలర్లో వాడుకుంటాం. అయితే పురాతనంలో అవన్నీ లేనప్పుడు ఎట్లా అని ఆలోచించరా ఎప్పుడన్నా? ఇక అప్పుడు కూడా ధనవంతులు ఇంట్లో ఫ్యాన్లు ఉండేనోళ్ళ. అరే అప్పుడు ఫ్యాన్ ఇక్కడే అని అనుకుంటుర్రా? 1920లో పెద్ద పెద్ద డబ్బున మహారాజుల ఇండ్లలో ఇగో ఇట్లాంటి రకమైన ఫ్యాన్లు ఉండేనట. సేమ్ టేబుల్ ఫ్యాన్ లెక్కనే ఉండేదంట. ఇది తిరుగుడు కూడా 7 కాడికి గుండ్రంగా 360 డిగ్రీలు తిరుగుతుందంట. మీరు ఎప్పుడైనా అలాంటి ఫ్యాన్ చూసి రానుల్లా? నేనైతే ఎప్పుడు చూడలే మరి. సాధించాలన్న పట్టుదల ఉండాలి గాని మనిషికి ఏదైనా సాధ్యమేనుల్లా. అవునుల్లా, కాలు చేతులు లేకున్న సుత సంకల్పం అనేది ఉంటే ఆటోమేటిక్ గా అవే వస్తాయుల్లా. నా మాట నమ్మకపోతే మీరు ఒకసారి చూడుండ్రి. అవునల్లా, మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదు. చెయ్యాలన్న సంకల్పం ఉంటే చాలు, దేవుడు మనకి ఏదో ఒక దారి చూపెడతాడు. అగో ఒకసారి అటు చూసిర్రా, గట్ల మన మోడీ సార్ దగ్గరికి, అమిత్ షా సార్ దగ్గరికి పోయి నమస్కారం చేసిన గా సార్ పేరు కేఎస్ రాజన్ అంట. అయితే గా సార్ కు నిన్న పద్మశ్రీ అవార్డు వచ్చిందంట. అవునల్లా, గా సార్ కు చిన్నతనంలోనే 11 నెలల వయసు ఉన్నప్పుడే కాలు చేతులు పోలియో వచ్చి అట్లా అయినాయంట. అయిన సుత గా సార్ కొంచెం సుత ధైర్యం చిడకుండా ఇంజనీరింగ్ చదువు చదివిండంట. అంతేకాదోలా, ఇంజనీరింగ్ చదువు చదివి దగ్గర కొన్ని వేల మందికి కొలుసు తీస్తున్నాడంట. అయితే చిన్న చిన్న వాటికే సూసైడ్లని అదని ఇదని చెప్పి చాలా మంది ఈ రోజుల్లో జీవిడిస్తున్నారు. అట్లాంటిది ఈ సార్ 11 నెలలు అప్పుడే పోలియోతోని కాలు చేతులు పోయిన సుత గంత పెద్ద చదువులు చదివి అంత మందికి కొన్ని వేల కొలువులు ఇస్తున్నాడంటే ఈ సార్ ఎంత గ్రేట్ కదల్లా. అందుకే ఈ సార్ గట్ల సేవ చేసిండని చెప్పి సెంట్రల్ సర్కార్ సార్లు మన దేశంలో పెద్ద అవార్డు అయిన పద్మశ్రీ అవార్డుతోని సన్మానం చేసిర్రట. అవి చూసి రావాలా, మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదు కాబట్టి ఈ సారి ఏకంగా అన్ని సాధించి మరీ చూపెట్టిండు. అని ఎట్లా గుర్తు చెప్పుండ్రి? మన ఏళ్ళకి ఎలక్షన్ల సార్లు పెట్టే ఇంకు గుర్తు. గా ఇంకు చూస్తే చెప్తారు మనం ఓటేసినామో లేదో అని తెలుసుకోవచ్చు. కానీ ఈ ఇంకెక్కడ తయారైతుంది, గది ఎవరు తయారు చేస్తారు, గా ముచ్చట్లేందో గవన్నీ ఒకసారి మీకు చూపిద్దామని అయితే పట్టుకొని వచ్చిన. చలో ఒకసారి వినుండ్రి. ఓటు వెనుక పోయినప్పుడు మన వేలుకి ఇంకు పెడతారు కదా, అది ఎంత రుద్దిన అసలుకే పోదు కదా. తక్కువ దగ్గర 2 వారాల దాకా ఉంటది. అట్లనే అరే ఇంత బందోబస్తుగా ఉంటుందో, ఎవరు తయారు చేస్తారు, ఏడ తయారు చేస్తారు దీన్ని అని చాలా మందికి డౌట్లు రావచ్చు కదా. అయితే ఈ ఇంకుని మన పక్కపోటి రాష్ట్రం కర్ణాటకలో మైసూరులో ఉండే మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు ఈ ఇంకుని తయారు చేస్తారంట. అయితే ఇది ఈ మధ్యకాలనే తయారు చేస్తారు అనుకునే వాళ్ళు, ఇది నిన్నీయాల కాదోల్లా. దగ్గర మన దేశంలో 3 ఎన్నికలు జరిగినప్పటి నుంచి అంట. అంటే ఈ లెక్కన ఏం తక్కువ 62 ఏళ్ల సంది. ఎక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈడ నుండే ఇంకు సప్లై చేస్తున్నారంట. అయితే ఈ ఇంకులో సిల్వర్ నైట్రేట్ అనే కెమికల్ ఉంటదంట. అందుకే మనం ఎంత రుద్దినా గా ఇంకు అసలే పోదంట. అట్లానే ఇంకు ఎట్లా తయారు చేస్తారని అందరికి సుత తెలియదంట. గా కంపెనీ నుండి 2 ముఖ్యమైన పెద్దసార్లకు మాత్రమే గా కిటికేందో తెలుసంట. ఒక్క బుడ్డిలో ఇంకుతోనే దగ్గర 300 మందికి ఇంకు సరిపోతుందంట. ಮಾಡಿದ್ರೆ 6 to 7 8 ವರೆಗೂ ಬಂದರೆ 6 ಮೇಲೆ ಇದೇ ಥರ ಗ್ರೈಂಡಿಂಗ್ ನೋಡಿ, ಇಲ್ಲಿ ಬಂದು ಕಟ್ಟಾಯಿತು, ಗ್ರೈಂಡಿಂಗ್ ಚೆನ್ನಾಗಿದೆ ಅಂತ, ಓಕೆ ಅಂತ.
ಇಲ್ಲಿಗೆ ಬಂದರೆ ಇನ್ನೂ ಓಡಬೇಕು ಅಂತ. ಇಲ್ಲಿಗೆ ಈ ಥರ ಕಟ್ಟಾದರೆ ಕ್ಲೀನಾಗಿ ಬಂದಿದೆಯಲ್ಲ, ಇಲ್ಲಿ ಅಪ್ ಟು ಇಲ್ಲಿವರೆಗೆ 1 to 0 to ಇಲ್ಲಿವರೆಗೆ ಚೆನ್ನಾಗಿ ಬಂದಿದೆ. ಹೀಗೆ ಸರಿ ನೋಡಿ, ಇದೆ ನೋಡಿ, ಹಿಂಗೆ ನೋಡಿ, ಹಿಂಗೆ ನೋಡಿ, ಟ್ರೇಸ್ ಹಿಂಗಿದೆ, ಟ್ರೇಸ್ ಹಿಂಗಿದೆ, ಟ್ರ್ಯಾಕ್ ಇದು ಟ್ರ್ಯಾಕ್ ಇದೆ, ಹಿಂಗಿದೆ, ಹಿಂಗೆ ಇದ್ರೆ ಸರಿ ಅಂತ ఓకే ಅಂತ. మీకు వెంకటేశం సారు సైడ్ మళ్ళీ ఒక డైలాగ్ ఉంటది, గుర్తుందా? అవులా గదేందో మీరు సుత వినే ఉంటారు. ఇది మంచం లాంటిది కానీ మంచం కాదు, ఇది కిటికీ లాంటిది కానీ కిటికీ కాదు అని అచ్చు గదే ఫాలో అయినట్టున్నారు గీ అన్నలు. గా అన్నలు చేసిన పరిశాన్ ఏందో తెలవాలంటే మీరైతే ఈ చిత్రం ఖచ్చితంగా చూడాల్సిందే. ఓ సినీ చిత్రం సల్లగుండా పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టుంది. పండాలంటే తెలుసు కదా, అయితే ఈ పండాలు చూసేందుకు ముద్దుగా బొద్దుగా కనిపిస్తాయి. అల్లరి కూడా గట్లనే బాగా చేస్తాయి. వాళ్ళు యోగి పండా డ్యాన్సులు చేస్తుంటే చూడనోళ్ళు ఎవరున్నారు పో. ఇక అందుకని ఒక జూలో పండాల డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టిర్రు. అయితే ఈ జూ పార్క్ చైనాల టైజా నగరంలో ఉన్నది. అయితే ఈ ఎగ్జిబిషన్ లో పండా డ్యాన్సులు చూసేందుకు చాలా మంది వచ్చిర్రు. అయితే ఈ డ్యాన్సులు చూసేందుకు ఖరీదు 231.8 పైసలు కట్టి లోపలికి పోయి డ్యాన్స్ చూడాలి. అయితే అసలు ముచ్చట ఏంటంటే ఈ జూ నడిపేటోళ్ళు మంచిగా కుక్కలను పండాలు ఎట్లయితే ఉంటాయో అట్లాంటి కలర్లు వేసి చూసేందుకు వచ్చిన జనాలందరూ మోసం చేసిర్రు. ఇప్పటి నుంచి చూసింది పండవులు కాదా కుక్కల అని ఒకరొకరు జూ యజమాని మొత్తం తిట్లతోటి ముంచేసిరు కదా. ఇక గతంలో కూడా ఈ నిర్వాహకులు మనుషులకు గుడ్డెలుగుల్లో ఏ సమస్య వాటిని ఎలుగుబాట్లు నమ్మించి అందరితోటి తిట్ల పడ్డారు. ఇప్పుడు అట్లనే చేసిర్రు. నాకు ఇట్లా చేసి మనుషుల మనోభావాలను దెబ్బతీసిన పద్ధతేనా? పాపం ఎంత ఆశతోటి వచ్చిర్రో, వాళ్ళ ఆశల మీద మొత్తం నీళ్లు పోసిర్రు కదనే. చలో ఇక మా తమ్ముడి అలా ఏమో కొత్త ముచ్చర పట్టుకొని వచ్చిండటుల్లా, ఓసారి చూద్దామా? ఓ తమ్మి ఇక షురూ చేయి నువ్వు. ఇక నుల్లా ఈ చిత్రం విన్నారా నుల్లా? విజయవాడలా లేపాక్షి జిల్లా ఉన్నది కదా, శ్రీ సత్యసాయి నగర్లా ఒక చిత్రమైన ముచ్చట జరిగింది. ఇక ఈ ఎలక్షన్స్లలో పైసలు గీసలు పంచుడైతే సర్వసాధారణమే కదా అందరికీ. ఇక పైసలు ఓగలు 2 కోట్ల రూపాయలు సంచిలో చదురుకొని పంచదందుకు పోతా అంటే పోలీసులు ఊకుంటుందా? ఇక పోలీసులు ఆరను కుయ్యి అని వినబడుతోటే ఎక్కడ పైసలు అక్కడ వేసి ఒక్కటే ఉరుకుడు ఉరికిర్రు. ఇక ఉరికిన తర్వాత పోలీసులు ఇక పైసలను రికవరీ చేసుకునేది అందుకతే ఇక గంట పైసలు ఉంటాయి అందులో. ఇక 40 లక్షలు మాయం చేసిరట. ఇక ముందుగానే దొంగ సొమ్ము. ఇక ఆ దొంగ సొమ్ముకు దొంగలు ఆశపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పుర్రి? ఇక కథం గంట చెయ్యి అయితే పెట్టిర్రు, ఆ 40 లక్షలు దొబ్బుకొని వెళ్ళిపోయారు. ఇక మరి వాళ్ళు ఎవరు తీసుకున్నారో ఎట్లా తీసుకున్నారో ఇక మనకైతే తెలియదు. కానీ ఇక రాజుల సొమ్ము రాలపాలంటారు కదా. దాంట్లో వచ్చేసి పౌడర్ ప్యాకెట్స్ వచ్చేసి పైన పెట్టి కింద వచ్చేసి 7 బాక్సుల్లో ఒక్కొక్క బాక్సులో 1 కోటి రూపాయలు 500 రూపాయల నోట్ల కట్టలు పెట్టేసేసారు. 7 బాక్సుల్లో 7 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. ఈ పైన వచ్చేసి మనం ఏదైనా చెక్ చేసినా కానీ తెలియకుండా వచ్చేసి పైన వచ్చేసి ఒక పౌడర్ చుట్టుపక్కల వేసేసి మధ్యలో పెట్టారు బాక్స్ డబ్బుల్ని. సిఏ గారికి ఫోన్ చేశారు. సిఏ గారు వెంటనే స్పాట్కి వచ్చేసి చూస్తే డబ్బులు బాక్స్ లో కనబడతా ఉండేది. అప్పుడు వెంటనే ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అట్లాగే ఆర్ఓ గారికి, అట్లాగే మా ఎస్పీ గారికి అందరికీ తెలియజేసి అట్లా ఉన్నాయి అని చెప్పేసి తెలియజేసాము. తెలియజేసినప్పుడు మళ్ళీ ఎస్పీ గారు ఆధ్వర్యంలో మళ్ళీ చక్కగా అందరికి మళ్ళీ మన వీడియో తీపిచ్చేసి ఇగో గివ్వుల్లా ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళా కొత్త ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.